ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 22 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తెలిపారు. బోయినపల్లి ప్రాంతంలోని 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లలను సమీప పోలియో కేంద్రాలకు తీసుకొచ్చి 2 చుక్కలు వేయించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, కంటోన్మెంట్ బోర్డు స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చాలా డౌట్స్ ఉన్నాయి, అధికార పార్టీ దుర్వినియోగపడుతుంది అని చెప్పి ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఇచ్చినారు. వీళ్ళకి ఐడెంటిటీ కార్డులు సేమ్ ఏ విధంగా బిఎల్ఓకి ఇచ్చినా అదే విధంగా ప్రింట్ చేసి ఇచ్చిన రాయండి. అసలు దీని మీద అసలు ఏం జరుగుతూ ఉంది, మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ టెంట్లు వేసుకొని టెంట్ల దగ్గరనే బిఎల్ఓలను కూర్చోబెట్టుకొని అక్కడనే చేయడం ఏంది? అసలు ఇంటింటికి తిరిగి ఈ బిఎల్ఓలు కానీ BLA-2 ఎవరైతే అన్ని పార్టీలకు సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు ఉంటారో, బూత్ ఏజెంట్లు ఉంటారో వాళ్ళందరూ తిరిగి ప్రతి ఇంటికి తిరగాలి. బిఎల్ఓకి అర్థం కాకుండా BLOకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓటర్లకు అర్థం కాకుండా ఓటర్లకు అర్థం చేయాలి ఎవరు ఈ BLA-2 అన్ని పార్టీల నాయకులు. కానీ ఇవాళ చూస్తూ ఉంటే మాకు డౌట్ వస్తూ ఉంది, మొత్తం హిందూ ఓట్లు తీసే విధంగా కనబడుతుంది. మొత్తము కంటోన్మెంట్లో హిందూ ఓట్లను తీయడానికి ఏదో ప్లాన్ చేసినట్టు కొడతా ఉంది. కాబట్టి దీని మీద సీరియస్ యాక్షన్, వీలైతే పోలీస్ కేసు పెట్టాలి శివ గారు, లేదంటే దీని మీద మేము కూడా పైన ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా మేము కూడా కంప్లైంట్ చేస్తాం. దయచేసి ఇటువంటి ఐడెంటిటీ కార్డులు ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మాట్లాడతారు, ట్విట్టర్లోనే మాట్లాడతారు, వీళ్ళు ఫేస్బుక్లోనే మాట్లాడతారు. ఆడ రియల్ గ్రౌండ్లో ఇంత పెద్ద ఎత్తున ఇంపీరియల్ గార్డెన్లో కరెక్ట్ సమస్యలు లేవనెడితే ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడలే. ఒక బీఆర్ఎస్ నాయకుడు కానీ ఎవరైనా లేచి ఇది మాట్లాడేది కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పు, రాంగ్ అంటే రాంగ్ అని చెప్పండి. కేవలం తూతూ మంత్రంగా కూర్చున్నారు వాళ్ళు, ఏదో ట్విట్టర్లో పెట్టి మేము ఏదో చేతులు దులుపుకుంటామని. కాబట్టి ఇది క్లియర్గా చెప్తా ఉన్నాము, పార్టీలకు అతీతంగా ఈ SIR అనేది జరగాలి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కల్పించే విధంగా, ఎవరికైతే ఓటు లేదో వాళ్ళు కల్పించుకునే విధంగా. అందరికీ నమస్కారం. నా పేరు బిఎన్ శ్రీనివాస్. భారతీయ జనతా పార్టీ తరఫున BLA-1గా రాష్ట్ర పార్టీ నన్ను నియమించింది. కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించి 231 బూతులకి BLA-2లని మేము మా పార్టీ తరఫున అపాయింట్ చేసినాము. మరి అదేవిధంగా కంటోన్మెంట్ CEO గారు ఇవాళ వారు ERO గారు కాబట్టి వారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మొన్న ఎప్పుడైతే ఇంపీరియల్ గార్డెన్లో ఏదైతే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ట్రైనింగ్ క్లాస్ అని చెప్పడం జరిగిందో, ఆ రోజు కూడా నేను అందరి సమక్షంలో ERO గారిని అడగడం జరిగింది. అధికార పార్టీ ఏదైనా వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగించి BLOలను కానీ RPలను కానీ ఏదైనా ప్రభావితం చేస్తే మరి దానిపైన మీ యొక్క చర్య ఎట్లుంటది అని చెప్పి నేను అడగడం జరిగింది. దానికి ఆ రోజు కాంగ్రెస్ నాయకులు కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మా పైన రభసకి దిగి మా మహిళా నాయకులను కానివ్వండి, నన్ను కానివ్వండి, మా బీజేపీ కార్యకర్తలను కొట్టి తరిమేసేటట్టు సభ్య సమాజం తలదించుకునేలాగా ఏదైతే బూతు వాక్యాలు మాట్లాడినరో ఆ మహిళా సోదరుమణులు సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది. మరి మేమేదైతే ఆ రోజు మా మనసుల అనుమానం ఉండే, ఏదైతే అధికార రాష్ట్రానికి అధికార పార్టీ ఏదైతే పార్టీ వారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తారని చెప్పి, మరి దానికి ఇది నిదర్శనం. అరుణ్ వార్డ్ 3 ప్రెసిడెంట్ని. వార్డ్ 3లో 23 బూత్లు ఉన్నాయి. 20 బూత్లో పని నడుస్తుంది. అందులో 10 మంది BLOలు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, 10 మంది అసలు తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మేము కోఆపరేట్ చేసుకుంటున్నాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు 9 గంటలకే కాల్ చేసి వాళ్ళని పిలిపించుకొని టెంట్లో కూర్చోబెట్టుకొని పనిచేస్తున్నారు. మేము వచ్చి అబ్జెక్షన్ చేసినాము. 2-3 గొడవలు జరిగినాయి. కానీ రేపటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఈ ID కార్డు పెట్టుకొని వస్తే మేము అలౌ చేయము. గొడవ అయితే శివ గారికే బాధ్యత ఉంటుంది, ఆయననే చూసుకోవాలి. మేమైతే రేపటి నుంచి ఇది అలౌ చేయము.
పని చేస్తున్నాం, టెంటులు బి తీపియాలని కోరుతున్నాము. లేకుంటే కాంగ్రెస్ వాళ్ళని ఈ ఐడి కార్డులో మేము అలౌ చేయము. మేమైతే డిసిప్లిన్గా ఈ ఐడి కార్డు పెట్టుకొని బిఎల్ఓ నెంబర్ ఉండి వాళ్ళకి అర్థమయ్యేటట్టు పని చేస్తున్నాం, వాళ్ళకి పని నేర్పుతున్నాం, మేము నేర్చుకుంటున్నాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు అట్లా కాదు. 9 గంటలకి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఎంఏ గారితో ధమ్కిలు ఇప్పించి దగ్గర కూర్చోబెట్టుకొని పనిచేస్తున్నారు. అది రేపటి నుంచి చెల్లది. మేము మీ ద్వారా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి మీరు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం.